దేవాదాయ ధర్మాదాయ శాఖ మారుతి మందిరం బోధన్ సమస్త భక్తులకు తెలియజేయడం ఏంటంటే ఈ నెల 12వ తేదీ నాడు శనివారం రోజున చైత్ర పౌర్ణమి హనుమాన్ దినోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభం తేదీ 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాల యొక్క కరపత్రాలను దేవాలయ కార్యనిర్వహణ అధికారి నాయకం బ్రాహ్మలు, దేవాలయ అధ్యక్షుడు గుండేటి శంకర్, దేవాలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు కార్యవర్గ సభ్యులు బొందు శేఖర్ మరియు శంకర్, సుధాకర్ మరియు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు మారుతి మందిర్ బోధన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన బోధన్ పట్టణంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము చైత్రమాసము త్రయోదశి నాడు మొదలుకొని మరి పౌర్ణిమ వరకు 3 రోజులు త్రిదాంతగా 3 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జన్మోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆ రోజు శనివారం రావడం చాలా విశేషము. శనివారం సాయంత్రము 5 గంటలకు మరి ఆ స్వామివారి యొక్క రథయాత్ర ఉంటుంది. ఇక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు. మరి ఇటు కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా రథయాత్ర సంపూర్ణంగా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మన దేవాలయం నుండి మాత్రమే ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమము. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని ఆంజనేయ స్వామి కృపాపాత్రలు కాగలనని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.